అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు వ్లాగ్స్. నేను మీ మన్మల. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వారాహి అమ్మ పూజ వచ్చేసి 6వ రోజు అండి. నవరాత్రులలో జై వారాహి జై జై వారాహి. ఇక 6వ రోజు మంగళవారం వచ్చేసింది కదా. మంగళవారం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో చక్కగా పూజా గదిని నీట్గా శుభ్రం చేసుకొని అక్కడ ఉన్నంతలోనే చక్కగా చిన్న ఉప్పు దీపం పెట్టుకోండి. ఆ తల్లికి చాలా మంచిది. ఉప్పు దీపం వల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇంకా ఏమైనా భార్యాభర్తల గొడవలు, ఇంట్లో ఇంకా చికాకులు, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంటి మీద మనకు తెలియకుండానే ఇలాంటి ప్రభావాలు పడుతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటో కాదండి, మనల్ని చూసి వారవలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ కళ్ళు అలా మన మీద పడుతూ ఉంటాయి. దానివల్ల మనకు చికాకుగా కొన్ని నిద్రలేని రాత్రులు, ఇంకా ఏదో మనసు అంతా ఏదో ఒక ఇదిలాగా అయిపోతూ ఉంటుంది. ప్రాణం అంతా కూడా ఒక రకంగా అయిపోతుంది. మనకు మనశ్శాంతి అనేది తగ్గిపోతుంది. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ ఉప్పు దీపం అనేది చాలా మంచిది. ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా ఇలా ఇంట్లో లక్ష్మీదేవి ముందు, ఆ తల్లి ముందు చక్కగా చిన్న ఉప్పు దీపం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు అనేవి అస్సలు ఉండవు, రాబోవు, తగ్గుతాయి. మనకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా వరకు తగ్గుతాయి ఈ ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల. ఇక వచ్చేసి నేనైతే ఈరోజు మంగళవారం కాబట్టి వారాహి అమ్మకు ఉప్పు దీపం పెట్టుకున్నాను. నేనైతే చక్కగా 2 ప్రమిదలు వాటిని నీట్గా కడిగేసేసుకొని చక్కగా చిన్ని పీట వేసేసుకొని దాని మీద 2 ప్రమిదలు పెట్టేసి కొంచెం 3 పిడికల్లో ఉప్పు, గల్లుప్పు మాత్రమే తీసుకోండి. ఇంట్లో వాడే ఉప్పు కాదు, కొత్తగా ప్యాకెట్ ఏదైనా ఉంటే దాంట్లో తీసుకోండి, లేదా ఒక ప్యాకెట్ తీసేసుకొని దాన్ని అలానే ఉంచేసుకొని పూజలకు మాత్రం వాడుకునేటప్పుడు ఇలా ఉప్పు దీపం వాడేటప్పుడు కేవలం దానికి మాత్రమే వాడుకోండి. చాలా మంచిది ఇలా చేస్తే. ఎందుకంటే మనం రోజువారీ కూడా వాడే ఉప్పుని మనం ఇలాగా ఉప్పు దీపంలో వాడకూడదు, అందుకని చెప్తున్నాను. ఇక ఇలా 3 పిడికలతో ఇలా ఉప్పు వేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక తమలపాకు పెట్టేసి దాని మీద ఒక చిన్న ప్రమిద పెట్టండి ఏదైనా. దానికి కూడా కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇక పంచగవ్య దీపాలని ఉంటాయి, మనకి దొరుకుతాయి. ప్రతి ఒక్క పూజా స్టోర్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు వాటితో చక్కగా పూజ చేసుకోవచ్చు. పంచగవ్య దీపం అని ఉంటాయి. దాంట్లో ఆవు నెయ్యి వేసేసి చక్కగా బొడ్డొత్తు ఉంటాయి కదండి, పువ్వొత్తు, బొడ్డు ఒత్తు ఇలాంటివి ఉంటాయి. వాటిని చక్కగా నూనెలో కొంచెం నానపెట్టేసి దాన్ని తర్వాత తీసి చక్కగా ఈ ఆవు నెయ్యిలో ముంచి చక్కగా ఏకవత్తి వేసి చక్కగా దీపారాధన చేసేసుకోండి. చాలా మంచిది. ఇక వచ్చేసి నేనైతే ఇలా చేసేసుకున్నాను అమ్మకు. ఇంకా నేనైతే పువ్వులు అవి మాకు ఇక్కడ చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయండి. నేను మొన్న విజయవాడ వెళ్ళడం వలన చక్కగా మంచిగా పువ్వులు తెచ్చుకున్నాను పూల మార్కెట్లో. చాలా బాగున్నాయి. నాకు లిల్లీ పూలు అంటే ఇవి చాలా ఇష్టం. అమ్మకు వేయడం ఎంత మంచి సువాసనతో ఎంత బాగున్నాయో, అందుకని తీసుకొచ్చాను. చక్కగా చిన్న దండ కట్టేసి ఆ అమ్మకైతే, వారాహి అమ్మకైతే వేసేసాను. ఇక చామంతి పూలు ఇవన్నీ పెట్టేసి ఆ తల్లికి చిన్న అష్టోత్తరం కూడా చదివేసేసుకున్నాను నేనైతే. ఇక ద్వాదశ నామాలు ఉంటాయి కదా మన వారాహి అమ్మవి, అవి 12 కూడా మీకు వీలైనంతలో ఏదైనా ఒక మాల కానీ 108 మాల ఉంటాయి, అది తీసుకోండి. తేలిగ్గా ఉంటాయి. చక్కగా ఒక్కొక్క నామానికి ఇలాగా పాస్ చేసుకుంటూ చక్కగా చదివేసేసుకోవచ్చు. కౌంట్ చేసుకోవడం కష్టం కాబట్టి మనకి ఏదైనా దండ 108 అలాంటి తులసి మాలో ఏదో ఒకటి, రుద్రాక్ష మాల ఏదో ఒకటి ఉంటాయి కదా, అలాగ తీసుకొని చక్కగా చదువుకోండి. చాలా మంచిది అలా చేయడం వల్ల. ద్వాదశనామ లేదు అవి కూడా రావు అనుకుంటే వారాహి అమ్మవి చక్కగా చదువుకోవచ్చు. ఇంకా వచ్చేసి శ్రీ విద్య సంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులు, గుప్త నవరాత్రులు, వారాహి అమ్మ నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే భక్తులను కరుణించడంలో ఈ అమ్మ ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. వారాహి రూపంలో ఉన్నా కూడా ఆ తల్లి భక్తులను ఎంతో కరుణిస్తూ ఉంటుంది, చల్లగా కూడా. ఇక వచ్చేసి ఏ పూజ అయినా సరే మనం ముందుగా వినాయకుడిని మాత్రమే పూజించుకోవాలండి. ఏ పూజ అయినా సరే కేవలం ప్రథమ పూజ ఆ వినాయకుడికి మాత్రమే. ముందుగానే మీరు వినాయకుడికి చక్కగా సంకల్పం చెప్పుకొని చిన్న బెల్లం ముక్క ఆయన దగ్గర పెట్టేసుకొని పూజ స్టార్ట్ చేసుకోండి. ఈ నవరాత్రులన్నీ కూడా ఎలాంటి ఆటంకం కూడా ఉండకూడదని చెప్పుకోండి. ఒకవేళ 9 రోజులు కుదరని వాళ్ళైతే మాత్రం ఇక పంచమి రోజు, అంటే మొన్న వెళ్ళిపోయింది కదా, పంచమి రోజున
నిన్న సోమవారం పంచమి రోజు చక్కగా ఒక్కరోజైనా చేసేసుకోవచ్చు. లేదు అమ్మ ఆ రోజు కూడా కుదరలేదు కదా అని అనుకుంటే ఆఖరి రోజున ఉంటుంది కదా ఒకరోజు, ఆ ఆఖరిన ఒక్కరోజైనా సరే ఆ తల్లిని పూజ చేసుకోండి, చాలా మంచిది. ఇక ఆ తల్లికి వచ్చేసి ఇక చదువుకోవాల్సినవి అంటే ఆ అమ్మకు ద్వారాహి ద్వాదశ నామాలు ఉంటాయి. అవి వీలైనంత వరకు కూడా 9 సార్లు వచ్చేలాగా చదువుకోండి. అంతేకాదు కాలభైరవాష్టకం కూడా చదువుకోవడం వల్ల చాలా మంచిదండి. అది చదవడం వల్ల మీకు ఎంత కుదిరితే అంత కూడా ఆ అమ్మతోనే నామస్మరణ చేసుకుంటూ ధ్యానం చేసుకోండి, చాలా మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇంట్లో వాతావరణం కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇక నైవేద్యాలు వచ్చేసి బెల్లం పానకం, దానిమ్మ గింజలు, తీపి దుంపలు అంటే చిలకడ దుంప, గనుసుగడ్డలు అంటారు, శనక్కాయలు, ఇక బీట్రూట్, క్యారెట్ ఏదైనా సరే భూమిలో పండినవి అయితే చక్కగా శుభ్రంగా కడిగేసి ఆ అమ్మకు నివేదన చేసుకొని ఆ తర్వాత మనం ఇంట్లో వాటిని చక్కగా తినవచ్చు. అందరూ కూడా ఆరగించండి. ఎరుపు రంగు పుష్పాలు అంటే ఇక ఆ తల్లికైతే చాలా ప్రీతికరమైనవి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను. ఇక సువాసన భరితమైన పుష్పాలు అంటే అమ్మకు ఇంకా బాగా ఇష్టం. ఏవైనా సరే సువాసన ఇచ్చేవి అంటే ఆ తల్లి అక్కడ మనకు ఉన్నట్టే. ఎప్పుడైతే మనం పూజ చేసుకుంటూ ఉంటున్నామో అక్కడ మనకి ఒక మంచి సువాసనతో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ తల్లి ఎప్పుడూ కూడా అలాగే కలకల్లాడుతూ తిరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వారాహి అమ్మని ఇంట్లో సంతోషంగా పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పూజా పద్ధతి అంతా కూడా సాత్వికమైనదే అండి. ముఖ్యంగా మనకి ఉండాల్సింది అమ్మ పైన నమ్మకం, భక్తి మాత్రమే. నమ్మకంతో సంతోషంగా ఏ పూజ చేసినా దానికి రెండింతలు రెట్టింపు ఖచ్చితంగా కనబడుతుంది. మీరు నమ్మకంతోనే చేయండి. నమ్మకం లేకుండా అయితే ఏది చేసినా కూడా దానికి ప్రతిఫలం అనేది ఉండదు కదా. మీరు ఈ నవరాత్రులు గనక ఇంట్లో నిత్య పూజలాగా కూడా చేసుకోవచ్చు. లేదు అంటారా, మీకు ఒకవేళ పగలు కుదిరితే 5 గంటలు 6 గంటల లోపే దీపం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటారా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇక మీరు ఏ టైంలో అయినా పూజ చేసుకోవచ్చు, పగలు కుదరకపోతే మాత్రమే. ఎందుకంటే ఆ తల్లి కూడా రాత్రికి అధినేత మాత్రమే. రాత్రి పూజ చేసుకుంటేనే మంచిది కూడా వారాహి అమ్మకు. పగలు ఆ తల్లి నిద్రలో, గాఢమైన నిద్రలో, ధ్యానంలో ఉండిపోతుంది. మీరు నిష్టగా చేసుకుంటాను అంటే మాత్రం కలస్తామని చేసుకోవచ్చు. ఇక అది అయిపోయింది కాబట్టి మనం లేదు అంటే నిన్న పంచమి రోజు ఇక అంతకి కుదరలేదు అని అనుకుంటే ఆఖరి 9వ రోజు మాత్రమే. ఇక తలస్నానాలు వచ్చేసి 2 పూటల తలస్నానాలు లేదా రోజు తలస్నానాలు చేయాలా అంటే అవసరం లేదు. ఆడవారికి అలాగా రోజు తలస్నానం చేయాలని ఏమీ అయితే లేదు. ఇక మీ ఇంట్లో వారాహి అమ్మది చిత్రపటం ఉంటే ఆ అమ్మని పెట్టి పూజించుకోండి. లేని వాళ్ళు చక్కగా లక్ష్మీదేవి పటమైనా పర్వాలేదు, ఇంకా ఏ దుర్గమ్మ తల్లి ఫోటో అయినా ఏదైనా సరే అమ్మవారిది పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. మీకు వీలైతే ఇంట్లో ఒక్కసారైనా మీ భర్తతో పూజ చేయించడానికి ప్రయత్నం చేయండి, చాలా మంచిది. ఏ ప్రసాదాలు పెట్టినా ఇంట్లో మీ అందరూ కూడా చక్కగా పిల్లలకి వాళ్ళకి కూడా అందరికీ పంచిపెట్టండి. ఎందుకంటే చాలా మంచిది. అమ్మకు నిత్యం కూడా ఒక్కటే మాట చెప్పాలండి మీరు, నాపై దయతో చూడు తల్లి అని చెప్పి తెలిసి తెలియక ఏమన్నా తప్పులు ఉంటే పూజలో నన్ను క్షమించు అమ్మా అని చెప్పుకోవాలి. తప్పకుండా చెప్పాలి ఆ తల్లికి. ఎందుకంటే అన్నీ మనకు తెలియవు కదా. నాకు కూడా తెలియదండి. నేను కూడా కొన్ని తెలుసుకునే పూజ చేసుకుంటూ ఉన్నాను. మీకు నచ్చినవన్నీ చదువుకోవచ్చు. అలాగే రోజు కూడా ఆ తల్లి దగ్గర కుంకుమ పూజ చేసుకోవచ్చు, పుష్పాలతో అర్చన చేసుకోవచ్చు. కానీ ఏం చేసినా సరే ఆనందంగా, తృప్తిగా, సంతోషంగా ధ్యానంతో ధ్యాస అనేది అక్కడ పెట్టి ఆ తల్లి మీద మనం మనసారా ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక మంచి వీడియోతో కూడా మీ ముందుకు వస్తూ ఉంటాను. శ్రీమాత్రే.